మీకెక్కడది బీసీ బిడ్డలని చెప్పుకునే హక్కు ఎక్కడది? ఏం చేస్తున్నారు బీసీల కోసం? ఈ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డల కోసం మీరు ఏం చేశారు? ఎన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఏ నాయకుడిని మీరు పైకి తీసుకొచ్చారు? ఏ బీసీ బిడ్డని మీరు ఒక లీడర్ చేశారు, ఒక ఎమ్మెల్యే చేశారు, ఒక ఎమ్మెల్సీని చేశారా? ఇన్నేళ్ళు మంత్రిగా ఉన్నారు కదా మీరు, టీఆర్ఎస్లో అవకాశం తీసుకున్నారు కదా, ఏ ఒక్క నాయకుడిని పైకి తీసుకొచ్చారు మీరు? మీరు బీసీల గురించి మాట్లాడతారు. సద్విమర్శ చెయ్యండి. మాకు, మా ముఖ్యమంత్రికి, మా మంత్రులకి భేషజాలు లేవు. తప్పులు ఎత్తి చూపండి, సరైన మార్గంలో, సరైన పద్ధతిలో సరిదిద్దుకుంటాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. నాకు అలవాటు ఉంది. కానీ మీ అవసరాల కోసం, మీకేదో పదవులు రాలేదు బీజేపీలో అని హైకమాండ్ దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఎవరినంటే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలు ఊరుతూ కూర్చోరు. ఈ పద్ధతులు మార్చుకోవాల్సిందిగా నేను ఈటెల రాజేందర్ గారికి చెప్తా ఉన్నాను.